హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాటి మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాటి కాన్సెప్ట్ వచ్చేసి నేషనల్ జియో సైన్స్ డేటా రిపోజిటరీ పోర్టల్. సో అసలు ఈ యొక్క పోర్టల్ యొక్క ఉద్దేశం ఏంటి అండ్ దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలని మన యొక్క వీడియోలో తెలుసుకుందాం. సో రీసెంట్గా అయితే మన గనుల మంత్రిత్వ శాఖ వారు ఈ యొక్క నేషనల్ జియో సైన్స్ డేటా రిపోజిటరీ పోర్టల్ అనే ఆన్లైన్ పోర్టల్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇది ప్రాముఖ్యత ఏంటి? సో ఇది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనమాట. అండ్ దీని ద్వారా ఏంటంటే దేశవ్యాప్తంగా జరిగేటువంటి అన్ని అంశాలు, అది కూడా జియో సైన్స్ పరంగా మన యొక్క గనుల శాఖలో జరిగేటువంటి అంశాలు కావచ్చు, అండ్ ఎక్కడ ఎటువంటి మైన్స్ ఉన్నాయి అండ్ ఎక్కడ ఎటువంటి వర్కింగ్ ఆపరేషన్ జరుగుతున్నాయి అనేటువంటి అన్ని అంశాల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ నేషనల్ జియో సైన్స్ డేటా రిపోజిటరీ పోర్టల్ ద్వారా అందించబడుతుంది. సో అసలు ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే రీసెంట్గా 19th December 2023 ఈ యొక్క పోర్టల్ అనేది ఢిల్లీలో జరిగినటువంటి ఒక మీటింగ్లో ఇవ్వడం జరిగిందనమాట. సో దీన్ని లాంచింగ్ అనేది జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి మినిస్ట్రీ ఎవరు? సో ఇందులో ఉన్నటువంటి మినిస్ట్రీ ఎవరంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, గనుల మంత్రిత్వ శాఖ వారు ఇందులో ఉన్నారనమాట ఈ యొక్క వర్కింగ్ అండ్ ఆపరేషన్స్ పరంగా. అండ్ ఇక్కడ మనం ఏదైతే NGDR అని చెప్పుకుంటున్నామో ఇందులో ఏం చేస్తారంటే ఇది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనమాట. దీని ద్వారా అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకోవడానికి అండ్ ఇతరులకు షేర్ చేయడానికి అండ్ మన దేశం మొత్తం మీద కూడా జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలని కూడా పరిగణలోకి తీసుకొని వాటి గురించి డేటా అనేది మనకు అందుబాటులో ఉండే విధంగా చేయడం కోసమే ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేయబోయింది అనమాట. అండ్ NGDR ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దీని ద్వారా ఇది మన దేశంలో ఉన్నటువంటి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సో దీన్ని మనం GSI అంటాం. అండ్ దాంతోపాటు భాస్కరాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్, అంటే ఇది ఒక ఇన్స్టిట్యూషన్ అనమాట, నేషనల్ ఇన్స్టిట్యూషన్. అండ్ దాంతోపాటు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, వీటి రెండింటి సహకారంతో ఈ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మన దేశం మొత్తం మీద కూడా ఎటువంటి తారతమ్యం అనేది లేకుండా జియో సైన్స్ డేటా అనేది అందరికీ అందుబాటులో ఉండాలి. ఏ విధంగా అంటే చదువుకునే విద్యార్థులకైనా వ్యాపారస్తులకైనా అండ్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పొందుకొని ఉపయోగపడడానికి ప్రతి ఒక్కరూ యాక్సెస్ చేసుకోవడానికి ఆ డేటాని తీసుకోవడం కోసం అందరికీ అందుబాటులో ఉండడం కోసమే ఇటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారనమాట. అండ్ ఇందులో ఏంటంటే ఏ ప్రదేశంలో మైన్స్ ఉన్నాయి, ఏ ప్రదేశంలో ఎటువంటి మినరల్స్ ఉన్నాయి, ఇటువంటి అంశాలను కూడా అందులో పెడతారు. అండ్ ఇక్కడ లాంచ్ సెరమోనీ ఏదైతే ఉందో అది ఎవరి ద్వారా నిర్వహించబడిందంటే యూనియన్ మినిస్టర్ అయినటువంటి గనుల మంత్రిత్వ శాఖ యొక్క సహాయ మినిస్టర్ అనమాట. ఆయన పేరు వచ్చేసి శ్రీ రావు సాహెబ్ పాటిల్ దాన్వే గారి సమక్షంలో అండ్ మన దేశంలో ఉన్నటువంటి పార్లమెంటరీ అఫైర్స్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి ప్రహ్లాద్ జోషి గారు, వీళ్ళిద్దరి యొక్క ఆధ్వర్యంలో ఈ లాంచింగ్ సెరమోనీ కార్యక్రమం అనేది జరిగిందనమాట. అండ్ ఈ కార్యక్రమంలో ఏంటంటే ఈ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాన్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ అసలు రెండు అంశాలు ఉన్నాయి. సో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒకటి అండ్ BIS-NG ఒకటి. సో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఎప్పటి నుంచి ఉంది మన దేశంలో అంటే 1851 నుంచి మన దేశంలో ఉన్నటువంటి బొగ్గు గనుల నిక్షేపాల గురించి ఉన్నటువంటి ఒక అధ్యయనం చేయడానికి ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారు. బట్ ఇక్కడ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని గనుల కోసం ఏర్పాటు చేసినప్పటికీ ఆ తర్వాతి కాలంలో దేశం మొత్తం మీద ఉన్నటువంటి జాగ్రఫికల్ డేటా లొకేషన్స్ పరంగా అండ్ ఇన్ఫర్మేషన్ పరంగా ఎక్కడెక్కడ మనకి ఈ మినరల్స్ గురించి డిపాజిటరీ గురించి డేటా అవసరమో అన్ని చోట్ల కూడా జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి ద్వారా మనకి ఎప్పటికప్పుడు లభిస్తుంది అనమాట. సో మనకి GSA ఉండటం అనేది అంటే ఇటువంటి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది మన దేశం యొక్క ఉన్నతిని పెంచడానికి ఎంతో పాటుపడుతూ ఉంటుందన్నమాట. సో మన దేశంలో మినరల్స్ అనేవి మనం ఎంతవరకు వాడుకోగలుగుతామంటే వీరి దగ్గర ఎప్పటికప్పుడు డేటా అనేది మార్చుకుంటూ ఉంటారు అండ్ వాళ్ళు ఎప్పటికప్పుడు డేటా అనేది అప్డేట్ చేస్తూ ఉంటారు. సో అప్పుడే మనకి ఎక్కువ ఆదాయం అనేది వస్తుంది అండ్ మన దేశం అంతా సంపన్నమైనటువంటి దేశమో ప్రకృతి పరంగా మన ప్రపంచంలో అందరికీ తెలుస్తుంది అనమాట. అండ్ ఇక్కడ దీని యొక్క మెయిన్ ఫంక్షనాలిటీ ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దాని యొక్క మెయిన్ ఫంక్షనాలిటీ అంటే ఏంటంటే సమగ్ర విశ్లేషణ అనేది చేస్తుంది అండ్ ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క డేటా అనేది అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ మన దేశం మొత్తం మీద కూడా
మినరల్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి, అంటే ఎక్కువ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఎటువంటి అవసరం ఉంది అనేటువంటి జియో సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాటన్నిటి యొక్క డేటా అనేది మన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి దగ్గర ఉంటుంది. అండ్ వీటి యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏ విధంగా ఉంటుందంటే ఎప్పటికప్పుడు జియోలాజికల్ ఎక్స్పర్టైజ్ చేయడం ద్వారా ఈ జియోలాజికల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి ఆల్ డేటా, అంటే ఇందులో ఏ విధంగా అంటే ఎక్కడ గనులను ఏర్పాటు చేయాలి, ఏ ప్రాంతంలో ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి, అండ్ ఇవి మన దేశానికి అభివృద్ధి కోసం ఎంతవరకు ఉపయోగపడతాయి, లేదా మన దేశం యొక్క నీడ్స్ కోసం ఎంత ఉపయోగపడతాయి, లేదా ఒక మినరల్ని కనుక మనం ఖనిజాలని తవ్వి తీసినప్పుడు అవి మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఎంత ఉపయోగపడతాయి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా వాళ్ళు దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క వర్కింగ్ అనేది ఎప్పుడు వాళ్ళు చేస్తూ ఉంటారు. అండ్ ఈ యొక్క జిఎస్ఏ ఏదైతే ఉందో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఒక సిస్టమాటిక్ డాక్యుమెంటేషన్ అనేది ఎప్పటికప్పుడు కలిగి ఉంటుందన్నమాట. సో అందువల్ల ఏంటంటే జియోగ్రఫికల్ ప్రాసెసింగ్ అనేది చేస్తూ ఉంటారు. జియోగ్రఫికల్ ప్రాసెస్ అంటే ఓన్లీ మన భూమి యొక్క అడుగు భాగాల్లో ఉన్నటువంటి మినరల్స్ మాత్రమే కాదు, భూమి యొక్క ఉపరితలం మీద ఉన్నటువంటివి, గాలిలో ఉన్నటువంటి అండ్ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటివి, ఇలా అన్ని చోట్ల కూడా ఎక్కడైతే మనకి డేటా అనేది లభిస్తుందో, అంటే ఇక్కడ మినరల్స్ యొక్క డేటా కావచ్చు అండ్ అక్కడ ఉన్నటువంటి నేచర్ పరంగా మనకు లభించేటువంటి చాలా అంశాల గురించి కూడా కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి దగ్గర ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే వర్కింగ్ అండ్ ఆపరేషన్ అనేది జియోలాజికల్ ఉంటుంది, జియో ఫిజికల్ ఉంటుంది, జియో కెమికల్ ఉంటుంది. ఇవన్నీ కూడా అతి తక్కువ ఖర్చుతో నిర్వహిస్తూ వాళ్ళ యొక్క టెక్నాలజీస్ అనేవి తక్కువ ఖర్చుతోటే అందరికీ ఈ యొక్క డేటా అనేది తెలియాలంటే వాళ్ళ దగ్గర ముందు డేటా అనేది వాళ్ళు సమకూర్చుకుంటూ ఉంటారనమాట. ఏ విధంగా భూమి యొక్క పొరల్లో కావచ్చు అండ్ జియో కెమికల్ అంటే మన యొక్క భూమి లోపల ఎటువంటి కెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయి అండ్ మన చుట్టూ ఉండేటువంటి వాతావరణంలో ఎటువంటి రియాక్షన్స్ జరుగుతున్నాయి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు అధ్యయనం చేస్తుంటారు అనమాట. ఇక్కడ ఉన్నటువంటి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది మన దేశం యొక్క గనుల మంత్రిత్వ శాఖకి ఒక అనుబంధ కార్యాలయంగా వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కోల్కతాలో ఉందన్నమాట. కోల్కతాతో పాటు ఇంకొక 5 ప్లేసెస్లో దీనికి ఆఫీసెస్లు అనేవి ఉన్నాయి, మెయిన్ ఆఫీసులు. ఎక్కడెక్కడంటే లక్నోలో, జైపూర్లో, నాగపూర్, హైదరాబాద్, షిల్లాంగ్ అండ్ లాస్ట్ కోల్కతా, ఈ 6 ప్లేసెస్లో వాటికి ఆఫీసులు అనేవి ఉన్నాయి. ఇవి కాకుండా ప్రతి స్టేట్లో కూడా ఒక ఆఫీస్ అనేది, రీజనల్ ఆఫీస్ అనేది వీటికి ఉందన్నమాట. సో ఇక్కడ జిఎస్ఏ యొక్క ఆఫీసెస్ అనేవి ఇక్కడ అన్ని చోట్ల ఉన్నాయి. అండ్ బిఐఎస్ఏజిఎన్, సో బిఐఎస్ఏజిఎన్ అనేది భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్ అనమాట. సో దీని పరంగా ఏంటంటే ఇక్కడ బిఐఎస్ఏజిఎన్ అని చెప్పాం కదా, సో దానికి సంబంధించినటువంటి డేటా ఏ విధంగా అంటే వీళ్ళు కూడా ఈ యొక్క ఆన్లైన్ పోర్టల్ని తయారు చేయడానికి, నిర్వహించడానికి కావాల్సినటువంటి సహాయం అనేది అందిస్తారనమాట. సో ఇది ఒక అటానమస్ రిజిస్ట్రీగా వర్క్ చేస్తుంది. అండ్ ఇది దేని కింద నమోదు చేయబడిందంటే సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 కింద, అది కూడా మీటీ అనమాట. సో మీటీ వచ్చేసి ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అనమాట, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా ఐటీ మినిస్ట్రీ కింద ఈ యొక్క బిఐఎస్ఏజీ యొక్క ఇన్స్టిట్యూషన్ అనేది వర్క్ చేస్తుంటుంది. అండ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఒక సంస్థ లాంటిది అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది బిఐఎస్ఏజీ యొక్క ఇన్స్టిట్యూట్లో. అంటే ఈ భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్లో ఎటువంటి అనుబంధ సంస్థలు అనేవి ఉన్నాయి. టెక్నాలజీ ఫర్ డెవలప్మెంట్ ఉంది, మేనేజ్మెంట్ ఉంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంది, అండ్ మేనేజ్మెంట్ ఉంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంది. అండ్ దీంతో పాటు కెపాసిటీ బిల్డింగ్ కోసం అండ్ టెక్నికల్ ట్రాన్స్ఫర్ ఏ విధంగా జరగాలి అనేటువంటి అన్ని అంశాల గురించి కూడా కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. అండ్ దీని ద్వారా ఏంటంటే జియోస్పేషియల్ టెక్నాలజీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి డేటాని కావాల్సినటువంటి మొత్తం జియోస్పేషియల్ డేటా అనేది ఎప్పటికప్పుడు వీళ్ళు అధ్యయనం అనేది చేస్తూ ఉంటారు. సో దీనిలో ఉన్నటువంటి అనుబంధ సంస్థలన్నీ కూడా అంటే ఇన్స్టిట్యూట్ తరపున ఉన్నటువంటి విషయాలన్నమాట. అండ్ ఇక్కడ బిఐఎస్ఏజీ ఏదైతే ఉందో అండ్ అది జిఐఎస్ వారి సహకారంతో, అంటే ఇక్కడ ఉన్నటువంటి జిఐఎస్ ఏదైతే ఉందో వారి యొక్క సహకారం రెండు కలిసి జియోస్పేషియల్ టెక్నాలజీస్లో అండ్ ఎస్పెషల్లీ మేజర్ మినిస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి అన్ని దేశాల యొక్క మినిస్ట్రీస్తో కూడా కలిసి ఉంటాయన్నమాట. అంటే ఒక కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ఖనిజ మంత్రిత్వ శాఖ వారితోటి అండ్ ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి సహకారంలో అన్నీ కూడా వీరి దగ్గర ఉంటాయన్నమాట. అంటే బిఎస్ అండ్ దాంతోపాటు జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ డేటా అనేది వాళ్ళు సెలెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ దీని ద్వారా అసలు ఇలా చేయడం వల్ల వీళ్ళు ఎటువంటి విషయాల్ని వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారంటే
జియోస్పేషియల్ సైన్స్ అనమాట. అంటే అసలు ఈ బిఐఎస్ఏజీ నుంచి ఎటువంటి డేటా అనేది వాళ్ళు సేకరిస్తున్నారంటే జియోస్పేషియల్ సైన్స్ అనమాట. సో జియోస్పేషియల్ సైన్స్ అనేది మన ఇన్ఫర్మేషన్, జియోలాజికల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది రిమోట్ సెన్సింగ్ ఎక్కడ ఉంటుంది లొకేషన్ వైజ్, ఇమేజ్ ప్రాసెసింగ్ ఒకటి, ఫోటో జియోమెట్రీ పరంగా, GPS ట్రాకింగ్ సిస్టమ్, సెల్ ఫోన్, వీటి గురించి ఇన్ఫర్మేషన్. అండ్ దాంతోపాటు ఇన్ఫర్మేషన్ సైన్స్ సిస్టమ్స్, దీనిలో ఏ విధంగా ఉన్నదంటే MIS ఒకటి, డేటాబేస్ ఏ విధంగా ఉంది, ERP, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, వెబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పరంగా వస్తాయి. అసలు BISAG అనేది మన మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని డేటాస్ కూడా ఇవి యాక్సెస్ చేయగలుగుతుంది అనమాట. అండ్ దీంతో పాటు ఇది ఒక ఇన్స్టిట్యూట్ కాబట్టి మ్యాథమెటికల్ సైన్స్ సిస్టమ్స్కి వర్క్ చేస్తుంది. సో మ్యాథమెటికల్ సైన్స్ సిస్టంలో జియోమెట్రీ, ఫ్లూయిడ్ అండ్ మెకానిక్స్, ట్రిగ్నోమెట్రీ, ఆల్జిబ్రా, ఇటువంటి అన్ని అంశాలు కూడా BISAG వాళ్ళు వాళ్ళ యొక్క ఆధీనంలో ఉంచుకుంటారు. సో ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా BISAGలో చర్చించడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క టెక్నాలజీస్ అన్నిటి పరంగా కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేయడం ద్వారా అతి తక్కువ ఖర్చుతో ఈ యొక్క డేటా మొత్తాన్ని ఎప్పటికప్పుడు అనలైజ్ చేసి వాళ్ళు కలెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ BISAG యొక్క స్టేట్ ఏజెన్సీ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉందంటే మన గుజరాత్లో ఉన్నటువంటి గాంధీనగర్ ప్రాంతంలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అది కూడా గవర్నమెంట్ తరఫున ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో, అది కూడా గాంధీనగర్లో, గుజరాత్లో ఉన్నటువంటి గాంధీనగర్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్కి ఒక స్టేట్ ఏజెన్సీగా BISAG అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇది ఒక క్వశ్చన్ అండి, ఈ యొక్క ప్రోగ్రామింగ్కి సంబంధించి నేషనల్ జియోసైన్స్ డేటా రిపాజిటరీ పోర్టల్ యొక్క పర్పస్ ఏంటి? సో ఇది ఒక క్వశ్చన్ అనమాట. అండ్ ఇది ఏ విధంగా ఉంటుంది? సో ఆప్షన్స్ వచ్చేసి టు ప్రొవైడ్ ఆన్లైన్ యాక్సెస్ టు జియోలాజికల్ ఎక్స్పర్టైజ్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి టు ప్రొవైడ్ షేరింగ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ అక్రాస్ ఇండియా, టు ప్రమోట్ డెవలప్మెంట్ అండ్ మినరల్ రిసోర్సెస్ ఇన్ ద కంట్రీ, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి టు డాక్యుమెంట్ ఆల్ జియోగ్రఫికల్ ప్రాసెస్ ఇన్ ఇండియా అండ్ ఆఫ్ షోర్ ఏరియాస్. సో ఇక్కడ ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా ఒకే విధంగా అనిపిస్తున్నప్పటికీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టు ఫెసిలిటేట్ షేరింగ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ అక్రాస్ ఇండియా. సో అసలు జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ అనేది మన దేశం మొత్తం అందరికీ అందుబాటులో ఉండడం కోసం మెయిన్ పర్పస్గా ఈ యొక్క నేషనల్ జియోసైన్స్ డేటా రిపాజిటరీ పోర్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పోర్టల్ ద్వారా ఏంటంటే స్టేక్ హోల్డర్స్కి కావచ్చు, అకాడమియా పరంగా నేర్చుకునేటువంటి వ్యక్తులకైనా ఈ యొక్క రిసోర్స్ సంబంధించినటువంటి డేటా అనేది ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. అండ్ దీని ద్వారా ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి పౌరులకి కూడా క్రిటికల్ జియోసైన్స్ డేటా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి డేటాని షేర్ చేయడానికి, తెలుసుకోవడానికి అండ్ అనలైజ్ చేయడానికి ఈ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక ఆన్లైన్ పోర్టల్ ద్వారా మనకి ఈ యొక్క NGDR ద్వారా మనకు అందుబాటులో ఉండబోతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ B. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. అండ్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మీకు మా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.